టాటా అనే కారు రీసెంట్గా లాంచ్ అయిందంటే దాంట్లో ఫేస్ లిఫ్ట్ అనే మోడల్ చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడగానే. దీంట్లోని మనకి చూస్తుంటేనే ఈట్రా మమ్మ సేఫ్టీ పరంగా టాటా కూడా ఎక్కడా తగ్గడు. దీంతోని మనకి ఓవరాల్గా చూసుకుంటే ఈ షిఫ్టర్ ఏంటి, పెడల్ షిఫ్టర్ ఏంటి, లూమినేటెడ్ ఎల్ఈడి ల్యాంప్స్ ఏంటి, బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ ఏంటి, R16 డైమండ్ కట్ డెలవిల్స్ ఏంటి, ఓవరాల్గా చూసుకుంటే ఇన్ని ఫ్యూచర్స్ ఏంటి మామ మనకి అర్థం కావట్లేదు. ఇవే కాకుండా 90 డిగ్రీస్తో ఓపెన్ అయ్యే డోర్స్ అంట, వాయిస్ అసిస్టెంట్తో ఓపెన్ అయ్యే సన్ రూఫ్ అంట, ఇన్ని ఫ్యూచర్స్ ఎలా రా మామ ఇంత తక్కువ ప్రైస్కి దింపావు? జస్ట్ 6.85 ల్యాక్స్ నుండి ఎలా మామ స్టార్ట్ చేస్తున్నావు నువ్వు ఇంత ప్రైస్కి? ఇవే అనుకుంటే వీటిల్లో వేరియంట్స్ ఏంటి మామ, పెట్రోలు, డీజిల్, సిఎన్జి. ఓవరాల్గా డీజిల్ వెహికల్సే లాంచ్ అవ్వట్లేదు, అలాంటిది డీజిల్ వెహికల్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేసావు. ఓకే ఇంక అయిపోయిందంటే వీటికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చావు. 5 స్టార్ రేటింగ్లో ఏటి మామ ఇన్ని టెస్టులు? ఆ టెస్టులు చూస్తుంటేనే ఏటి దీంట్లో ఉన్న బిల్డ్ క్వాలిటీ ఎంత మంచి బిల్డ్ క్వాలిటీ ఇచ్చారా అని అనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా నా టెస్టుల్లోనే తగ్గేదేలే అన్నట్టు 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది దీంట్లోని. ఈ రేటింగ్ ఏంటి మామ? అసలు దాంట్లో ఉండే ఫ్యూచర్స్తోని నువ్వు బిల్డ్ క్వాలిటీ ఎంత మంచి బిల్డ్ క్వాలిటీ వస్తే మిగతా వాళ్ళు సర్వే అవ్వగలరా?